హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనిత క్యూటీ ఛానల్. ఈరోజు నేను 1 కప్ రవ్వ కాంబినేషన్లో మిల్క్ పౌడర్తో స్వీట్ని రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి. ఇప్పుడు గీ అనేది మనకు హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 కప్ రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మనము ఆ గీలో వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మనము ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రవ్వ అనేది మనకు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో సేమ్ కప్లో 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము 1 మినిట్ వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో షుగర్ను కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకు మిల్క్ పౌడర్లో ఆల్రెడీ మనకు స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగానే షుగర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఇక్కడ నేను టోటల్గా 1 కప్ రవ్వ 1/2 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదండి. ఇక్కడ మనము 2 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి వాటరు హాట్ వాటర్ అండి. మనము హాట్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని నీట్గా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ. మన ఇంటికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి సర్వ్ చేయొచ్చు. అలాగే సింపుల్గా అయిపోయేటటువంటి రెసిపీ అండి ఇది. ఇప్పుడు నాకు బాగా మిక్స్ అయిపోయిందా. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక లిడ్ని పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నాకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ హల్వా అనేది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వాటర్ అనేది ఎక్కువ అవ్వలేదు చూడండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ వరకు గీని వేసుకొని ఆ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి హల్వాని తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనము నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే మనం 15 మినిట్స్ దాన్ని కూల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్స్లో కంప్లీట్గా మనం దాన్ని తీసుకోవాలి. ఈ రెసిపీని పిల్లలు అయితే చాలా చాలా లైక్ చేస్తారండి. దీంట్లో మనం యూజ్ చేసేటంతా కూడా వాళ్ళకి హెల్త్కి కొంచెము యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ అండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదండి. ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్స్లో మీరు దీన్ని కట్ చేసుకొని మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. అంతే స్వీట్గా అంతే టేస్టీగా చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది నా కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడడానికి ఇది మైసూర్ పాక్ లాగా ఉంటుంది కదండి, కానీ చాలా బాగుంటుందండి.